హైదరాబాద్ నగరానికి మాస్టర్ ప్లాన్ ఉన్నట్టా లేనట్ట? ఇంత పెద్ద మహానగరం మాస్టర్ ప్లాన్ లేకుండానే నిర్మాణం జరుగుతుందా? 2011లో ప్రభుత్వం విడుదల చేసిన మాస్టర్ ప్లాన్ విమర్శలకు గురై కోల్డ్ స్టోరేజ్కి ఎందుకు చేరింది? భవిష్యత్తులో రూపొందించబోయే హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2041 ఎలా ఉండాలి? ఈ అంశాలను ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఆ ప్రణాళిక తయారీలో ప్రజల భాగస్వామ్యం లేకపోవడం మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎక్కడ తయారవుతుంది, ఎవరు తయారు చేస్తున్నారు, ఎక్కడ స్పష్టత లేదు. మనకు రోజు మీడియాలో ఇక్కడ తయారవుతుంది, హైదరాబాద్ నగరాన్ని విస్తృతం చేస్తాము, ఇప్పుడు జిహెచ్ఎంసీని ఓఆర్ఆర్ వరకు విస్తృతం చేసి మళ్ళీ మొత్తం హెచ్ఎండిఏని రీజనల్ రింగ్ రోడ్ వరకు చేస్తామని ఇట్లా లీకుల మీద లీకులు ఇస్తున్నారు. కానీ అసలు ప్రణాళిక ప్రజాస్వామ్యబద్ధంగా శాస్త్రీయంగా ఇదివరకు తప్పులను పరిష్కరించే విధంగా ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న నీటి సమస్య, తాగునీటి సమస్య, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆదాయము, జీవన ప్రమాణాలు, వీటన్నిటినీ పరిష్కరించే మహానగర ప్రణాళిక కొరకు ప్రజలు ఎదురు చూస్తుంటే ఇంకెక్కడో తయారవుతున్నట్టు కనపడుతుంది. ఇది మంచిది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఇది ఒక పారదర్శకంగా ప్రణాళిక తయారు చేయాలి, ప్రజల భాగస్వామ్యంతో తయారు చేయాలి. రాజ్యాంగం చెప్పినట్టు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ఈ మొత్తం నగర అభివృద్ధి ప్రణాళిక చేయాలి. ప్రస్తుతము మనకు రోజు ఏదో ఒక ప్రాజెక్టు అనౌన్స్ చేస్తున్నారు. అంటే ప్రణాళిక కంటే ముందే ప్రాజెక్టులు వస్తున్నాయా, లేదా ప్రణాళిక తయారై ఆ ప్రణాళికలో భాగంగా ప్రాజెక్టులు ప్రకటిస్తున్నారా? ఇదేది అర్థం కాని విషయం. ప్రాజెక్టులకు ప్రణాళికకు సంబంధం లేకుండా చేస్తున్నట్టు కనపడుతుంది. కాబట్టి దీనిని కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటికే అనేక మాస్టర్ ప్లాన్లు హైదరాబాద్లో ఉన్నాయి. అనేక మాస్టర్ ప్లాన్లలో పెద్ద సంఖ్యలో తప్పులు, మిస్టేక్స్ ఉన్నాయి. మరి వాటిని అన్నింటినీ సరి చేశారా? ఇప్పుడు తయారు చేస్తున్న మాస్టర్ ప్లాన్లో నగరంలో ఉన్న ప్రజాప్రతినిధులు, నగరంలో ఉన్న పలు సంస్థలు, సంఘాలు, లేదా వీటి కోసం పనిచేసినటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, వ్యక్తులు, అనేక మంది నిపుణులు, వీళ్ళెవ్వరినీ ఎక్కడ భాగస్వామ్యం లేదు. మాస్టర్ ప్లాను ఏ రకంగా తయారు చేస్తుందో తెలియదు. మాస్టర్ ప్లాన్ తయారీలో నగరంలో ఉన్న ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి. నగరంలో వివిధ అంశాల మీద నిరంతరంగా సుదీర్ఘకాలం పనిచేస్తున్న వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండాలి. లేకుండా ఒక కన్సల్టెంట్కి అప్పచెప్పి ఆ కన్సల్టెంట్ తయారు చేసిందే మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ముందు పెట్టడం కాదు. ప్రిపరేషన్లు కూడా ప్రజల యొక్క భాగస్వామ్యం లేకపోతే మాస్టర్ ప్లాన్ అనేది సరిగ్గా ఉండదు. ఇది పీపుల్ ఓరియంటెడ్గా మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఇప్పటివరకు తయారవుతున్న మాస్టర్ ప్లాన్స్ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ కోసమో, బిల్డర్ల కోసమో, కొంతమంది కార్పొరేట్ల రిచ్ పీపుల్ కోసమో జరుగుతున్న మాస్టర్ ప్లాన్స్ లాగా ఉన్నాయి. నిజమైన ప్రజల యొక్క భాగస్వామ్యం, పీపుల్ డెవలప్మెంట్ కోసం అవసరం మాస్టర్ ప్లాన్ కావాలి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ప్లాన్ అన్నారు. మరి ఫ్యూచర్ సిటీ గురించి ఎక్కడ చర్చ జరిగింది? దానికి ఒక భారీ ఎత్తున జిహెచ్ఎంసీ ఎంత ఉందో అంతకంటే విస్తృతమైన ఏరియాలో అది ఏర్పాటైంది. దానికి సంబంధించిన చర్చ ఎక్కడ జరిగింది? ఎవరు దాంట్లో ఎక్కడ ఏం చేయబోతున్నారు? నిధులు ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తారు, మరి జిహెచ్ఎంసీ నెగ్లెక్ట్ అవుతుందా? ఇక్కడ నిధుల సంగతి ఏంటి? అనేక ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ విస్తృతమైన ప్రజల యొక్క చర్చ పెట్టకుండా కన్సల్టెంట్లు, కొద్దిమంది బ్యూరోక్రాట్స్ కూర్చొని నిర్ణయాలు చేస్తే సరైనది కాదు. ఇది పీపుల్ ఓరియంటెడ్ ఉండాలనేది ఈరోజు మేము పెట్టిన చర్చలో ఈ చర్చని నగర వ్యాప్తంగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. హైదరాబాద్ మాస్టర్ ప్లాన్స్పై డాక్టర్ దొంతి నరసింహారెడ్డి గారు రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ను చూద్దాం. హైదరాబాద్ నగర మొదటి మాస్టర్ ప్లాన్ను 1980లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా రూపొందించింది. ఈ మాస్టర్ ప్లాన్పై హుడా ఆధ్వర్యంలో అనేక సమీక్షలు జరిగాయి. 1994, 97, 2001, 2003లలో సమీక్షలు జరిపినా అధికారికంగా నోటిఫై చేయలేదు. అయితే ఎంసీహెచ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ప్రాంతానికి మాత్రం ఐఐటి ఖరగ్పూర్ వారు ఒక మాస్టర్ ప్లాన్ను రూపొందించారు. 2008లో ప్రభుత్వం హుడాను విస్తరిస్తూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏను ఏర్పరిచింది. ఈ హెచ్ఎండిఏలో 35 మండలాలలోని 635 గ్రామాలు, 7 పట్టణాలతో సుమారు 7,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఏర్పడింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 ఇది 2011లో విడుదలైంది. ఈ మాస్టర్ ప్లాన్ అనేక విమర్శలకు గురైంది. చివరికి ప్రభుత్వం కూడా ఈ మాస్టర్ ప్లాన్లో తప్పులు జరిగాయని, దీన్ని అమలు చేయబోమని హామీ ఇస్తూ దీన్ని కోల్డ్ స్టోరేజ్లో చేర్చారు. అంటే ప్రస్తుతం ఏ మాస్టర్ ప్లాన్ అమలులో లేదన్నమాట. 2011 మాస్టర్ ప్లాన్లో లోపాల గురించి ఒకసారి పరిశీలిద్దాం. దీంట్లో లిఖితపూర్వక ప్రణాళికలు లేవు. ప్రస్తుత భూ వినియోగానికి సంబంధించినటువంటి మ్యాపులు అందుబాటులో లేవు. ప్రజల భాగస్వామ్యం లేదు. నిపుణులు పాల్గొనలేదన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243PC 243ZE ప్రకారం మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేయలేదనే విమర్శ ఉంది. ఇంకా అనేక లోపాల ఫలితంగా ప్రభుత్వం ఈ మాస్టర్ ప్లాన్ను అమలు చేయకుండా పక్కన పెట్టేశారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ ఒక మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నది. అదే భవిష్యత్ మాస్టర్ ప్లాన్, హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2041. అయితే 2011లో విడుదలైన తప్పుల తడక మాస్టర్ ప్లాన్ను సమీక్ష చేయాలి. ఆ తప్పులు భవిష్యత్తు మాస్టర్ ప్లాన్లో రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తు మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రజాప్రతినిధులను, ప్రజా సంఘాలను, ఎన్జిఓలను, నిపుణులను భాగస్వాములను చేయాలి. వారందరి సూచనలు, సలహాలు స్వీకరించాలి. ప్రజల మధ్య చర్చ జరపాలి. ఆ తర్వాతే మాస్టర్ ప్లాన్ను ఫైనల్ చేయాలి. ప్రస్తుతం హైదరాబాదు నగర పరిస్థితి ఎలా ఉంది? 50% ఇళ్లకు నీటి సరఫరా లేదు. 60% భూగర్భ జలాల మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. 50% నీటికి లెక్కలు లేవు. 70% జలాలు కలుషితమై ఉన్నాయి. 40% జనాభాకు పారిశుద్ధ్య సౌకర్యాలు లేవు. 99% మురుగునీరు శుద్ధి కావటం లేదు. రోజుకు 5,500 టన్నుల సరుకును చెత్తగా పడేస్తున్నాం. మాస్టర్ ప్లాన్ ఎలా ఉండాలి? నివాస ప్రాంతాలు, జనాభా పెరుగుదల, ఆర్థిక, ఉత్పత్తి మరియు పారిశ్రామిక కార్యకలాపాలను పరిగణలోకి తీసుకోవాలి. నీటి సరఫరా, మురుగునీటి పారుదల, మురుగునీటి శుద్ధి, చెత్త సేకరణ, నిర్వహణ, వసతుల ఏర్పాటు మొదలైనటువంటి అంశాలు ఉండాలి. స్కూల్సు, కాలేజీలు, ఆసుపత్రులు, గుళ్ళు, పార్కులు, కూరగాయల మార్కెట్లు, ఆరుబయలు ప్రదేశాలు, వినోద కార్యకలాపాలు ఈ మాస్టర్ ప్లాన్లో చోటు చేసుకోవాలి. సంపూర్ణ డిజిటల్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. ప్రజల, నిపుణుల పాల్గొనికతో మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. నిర్వహణ, పారదర్శకత కోసం మౌలిక సదుపాయాల మ్యాపింగ్ ఉండాలి. ఒకే మాస్టర్ ప్లాన్ హెచ్ఎండిఏ పరిధిలో ఉండేలాగా చేయాలి. ప్రకృతి పరిరక్షణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు తీసుకోవాలి. రాజ్యాంగపరమైనటువంటి కమిటీలు, హెచ్ఎంపిసి లాంటి కమిటీలని ఏర్పాటు చేయాలి. హెచ్ఎండిఏ రూపొందిస్తున్నటువంటి భవిష్యత్తు మాస్టర్ ప్లాను హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ 2041 సమగ్రమైనదిగా, సంపూర్ణమైనదిగా రూపొందాలని, అది హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి దోహదపడేలాగా ఉండాలని చెప్పి హెచ్సిఎఫ్ ఆకాంక్షిస్తున్నది. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. పౌర సమాజం కూడా ప్రభుత్వం మీద అలాంటి మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చేలా ఒత్తిడి తీసుకోవాలి, భాగస్వాములు కావాలి. హెచ్సిఎఫ్ హెచ్వైడి ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.